ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే భద్రం, అదేందో తూరి చూసిరారా. అలాగే అత్తయ్య. వామ్మో, అమ్మో, అత్తయ్య ఏమని అంటుందేమో. అమ్మో, మొత్తం బాగుందని చెప్పదా. నా వల్ల కదరు నాయనో. ఏమైనాదిరా భద్రం? ఏం అర్థం కావట్లేదు అత్తయ్య. గ్యాస్ స్టవ్ దగ్గర అంతా బాగానే ఉంది, కానీ గ్యాస్ స్మెల్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఏదో పక్కింటి నుంచి వాసన వస్తుండదేమోరా. నువ్వు కూసో. పక్కింట్లో స్మెల్ మీదాకా వచ్చినప్పుడు అది పేలితే మంట మీదాకా రాదా అత్త? అమ్మా, ఆ బాబు చెప్పింది కూడా పాయింటే కదమ్మా. అది పేలక ముందే పారిపోదాం పదండమ్మా. హే, నువ్వు కూసో. మనం గ్యాస్ వాసన అనేసరికి వాడు మనల్ని భయపెట్టేదానికి అట్టా మాట్లాడుతుండాడు. ఏం కాదు, మీరు ఆ సోఫాలోంచి కదలకుండా కూసునే ఉండండి. గ్యాస్ స్మెల్ ఎక్కువ వస్తున్నట్టుంది అఖిలమ్మా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మమ్మీ. అబ్బే, వాళ్ళేమో గ్యాస్ స్మెల్ అంటారు, అత్తయ్య ఏమో అదరడం లేదు, కదలడం లేదు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడం ఎలా? ఓ పని చేద్దాం అత్త, నేను అగ్గిపుల్ల వెలిగించి లోపలేస్తాను. నువ్వు అన్నట్టు ఏం కాలేదనుకో, నువ్వు అలాగే సోఫాలో ధైర్యంగా కూర్చో. మేం నేల మీద అలా కూర్చుని మేము వచ్చిన పని హ్యాపీగా చూసుకుని వెళ్ళిపోతాం. ఒకవేళ పేలితే ఏముంది, మీరంతా అట్నుంచి అటే పైకి పోతారు, మేమంతా ఇట్నుంచిటే బయటికి పోతాం. రాజు, అగ్గిపెట్టిపు. మమ్మీ, అమ్మో, ఈ అబ్బాయి అగ్గిపుల్ల గీసి కొంపకి అగ్గి పెట్టి మనల్ని బుగ్గిసేసేలా ఉన్నాడు. అమ్మగారు, నేను పోతాను. రాయ్యా. ఏ ఆగవే. మమ్మీ. అబ్బే, పనులు భయపడితే నువ్వు బెదిరిపోతావేంటత్తా? నువ్వు ధైర్యంగా అక్కడే కూర్చో. నువ్వు పోతావో లేదో నేను చెక్ చేసి చెప్తానుగా. ఆగాగాగు, ఏమైందిరా? ఏంటి ఏమైంది? నువ్వు బయట సేఫ్ గా ఉండి లోపల మాతో అక్కిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ అని ఆటలాడతావా? నేను ఒప్పుకోను. అత్తయ్య, మ్యాగీ, మళ్ళీ కలుసుకుందాం. నేను పోతా. ఎక్కడికి వెళ్తారు భద్రం గారు? ఆగండి. అమ్మో, ఓరి దేవుడో. రే భద్రం, యాదవా, చెక్ చేస్తానంటే అంత భయపడతాడేంటత్తా? నాకు తెలుసు మీరు భయపడరులే.
అబ్బాయ్ ఆగబ్బాయ్. బావగారు మీరు భయపడుతుండారా? పరిస్థితి అంత బాగా కనిపించట్లేదు అఖిలమ్మ. భద్రంగాడు చెప్పినట్టు ఆ వెంకీగాడు భద్రంగా బయటుండి మనల్ని బలి చేసే ప్లాన్ వేసినట్టున్నాడు. ఇంత బతుకు బతికిన అఖిలాండేశ్వరి అగ్గిపుల్లకి బుగ్గైపోతే చరిత్రలో చీప్గా ఉంటుందమ్మా. ఇదిగో ఈ ఒక్కసారికి నా మాట విను. అత్తయ్య ఆలోచించబాకండి. ఎక్కడ పట్టుకోవాలో కాదు, ఎప్పుడు పారిపోవాలో తెలుసునుడే గొప్పడు. వచ్చేయండి అత్తయ్య. పద మమ్మీ, ఆ వెంకీగాడు ఎప్పుడెప్పుడు అగ్గిపుల్ల గీద్దామా అని కాచుకుని ఉన్నాడు. పద వెళ్దాం. ఏమయ్యోయ్ రా, బొట్టు పూలు లేకపోతే నన్ను నేనే చూసుకోలేను రా. అమ్మా ఇంకా చూస్తారండి, పదండి. రండమ్మా రండి, అందరూ రండి, రండి లోపల రండి. బావగారు మనం బయటకొస్తే వాళ్ళేందట్ట సోఫాలో కూర్చున్నారు? ఏంది వాళ్ళ ధైర్యం? అత్త 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 వాళ్ళ ధైర్యం నేనే, నా ధైర్యం కూడా నేనే అత్త. గ్యాస్ లీక్ చేసినోడికి లాక్ చేయడం తెలీదా చెప్పు? మమ్మీ, ఇది వీడి పని. ఎస్, నా పనే. ఈ ఇంట్లో మా కూర్చోడానికి చోటు లేకుండా చేశారు. మీరు ఈ ఇంట్లోనే లేకుండా చేశాను. ఇప్పుడు మీరు కబ్జా చేసిన సోఫాల మీద దర్జాగా కూర్చుని లగ్న పత్రిక రాయిస్తాను. ఎలా ఉందత్తా ఈ అల్లుడి దెబ్బ? పోలా, అద్దిరిపోలా, అద్దిరిపోలా, అద్దిరిపోలా. మీ ఫేసులు చూస్తుంటే నాకు ఒక పంచ్ డైలాగ్ ఇవ్వాలనిపిస్తుంది అత్త. భయ్యా, ఇక్కడ మేం కూడా దానికోసం వెయిటింగ్. ఒకటి వదులు. దేవరపాటి దెబ్బ, ఆలపాటి వారు అబ్బా.